హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ డిజిటల్ ట్రేడర్ తెలుగు. సో గైస్, మీరు ఆల్రెడీ thumbnail లో అయితే చూసుంటారు. సో ఇక్కడ కొన్ని ప్రాజెక్ట్స్కి ఏంటంటే ఇక్కడ జీరో ట్యాక్స్ అయితే ఉంది గైస్. సో అది ఏంటంటే క్యాపిటల్ గెయిన్ మీద అయితే జీరో ట్యాక్స్ అయితే పడనుంది. సో ఆ కాయిన్స్ ఏంటో, సో అవి ఎవరు లాంచ్ చేశారు, సో ఈ రూల్ ఎవరు పెట్టారు, సో దీని గురించి అయితే ఇక్కడ ఈ వీడియోలో అయితే కంప్లీట్గా అయితే డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియోని అయితే ఖచ్చితంగా అయితే ప్రతి ఒక్కరైతే లైక్ చేయడానికి అయితే ట్రై చేయండి గైస్. సో మీరు లైక్ చేయడం వల్ల నాకైతే మోర్ సపోర్ట్ అయితే దొరుకుతుంది. సో ఇలాంటి కంటెంట్ మీ ముందుకైతే ఫాస్ట్గా తీసుకొని రావడానికి అయితే ఉంటుంది గైస్. సో అలాగే ఛానల్ కొత్తగా వచ్చింటే మాత్రం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ లో అయితే ఇచ్చాను. సో ప్రెజెంట్ అయితే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే 462 మెంబర్స్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నారు. సో ఇక్కడ నేను ప్రతి న్యూస్ ఏంటంటే చాలా ఫాస్ట్ గా అయితే ఇక్కడ అప్డేట్ చేస్తుంటా. సో మార్కెట్ కి సంబంధించిన ప్రతి న్యూస్ అయితే అప్డేట్ చేస్తా. అలాగే ఏమైనా కాయిన్స్ ఇక్కడ పంప్ అవుతాయి అనుకోండి, సో ఆ కాయిన్స్ కూడా ఇక్కడ నేను ఆల్రెడీ ఇక్కడ ఏంటంటే పోస్ట్ చేస్తూ ఉంటాను. సో అవి ఎక్కడ బై చేయాలి, ఏం చేయాలి, ప్రతి ఒక్కటి మీరైతే చూడొచ్చు గైస్. సో ఎస్టర్డే నేను బెల్ ఒక బిఎల్ కాల్ ఇచ్చాను. సో అది కూడా ఏంటంటే మంచి రిటర్న్స్ అయితే ఇచ్చింది. సో ఇక్కడ 5x రిటర్న్ అయితే ఇచ్చింది గైస్. సో ఇలాంటివన్నీ నేనైతే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. సో వెళ్ళైతే కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చా. సో వెళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇక్కడ ఫిబ్రవరి ఎండ్కి అంతా నేను ఇక్కడ 1K సబ్స్క్రైబర్స్ అయితే నా టార్గెట్కి అయితే పెట్టుకున్నా గైస్. అది మీ వల్లనే అచీవ్ అయితే అవుతుంది. సో మీరు వచ్చి ప్రతి ఒక్కరు ఇక్కడ సబ్స్క్రైబ్ చేయడం వల్ల. సో మనం చూసుకుంటే ఇక్కడ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అయితే ఇక్కడ కొన్ని క్రిప్టో కరెన్సీస్కి ఏంటంటే ఇక్కడ తీయడం అయితే జరిగింది. సో ఆ క్రిప్టో కరెన్సీస్ ఏంటంటే సో యుఎస్ఏ మేడ్ అంటే యుఎస్ఏలో కంపెనీ రిజిస్టర్ అయ్యి సో అక్కడ ఆ ప్రాజెక్ట్స్ లాంచ్ అయిన క్రిప్టోస్కి ఏంటంటే ఇక్కడ ఫ్రీగా అయితే ఇక్కడ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అనేది అయితే తీసేయడం అయితే జరిగింది. సో ఇక్కడ వీళ్ళు ఎలాంటి క్యాపిటల్ గెయిన్ కూడా ట్యాక్స్ కూడా కట్టాల్సిన పని లేదు. సో ఆ క్రిప్టో కరెన్సీస్ ఏంటో నేను మీకు ఇక్కడ పూర్తిగా అయితే ఇక్కడ మీతో డిస్కషన్ అయితే చేస్తా. దగ్గర దగ్గర అయితే ఒక 60 క్రిప్టో కరెన్సీస్ పైన అయితే ఇక్కడ ఉన్నాయి గైస్. సో ఇక్కడ చూస్తే ఎరిక్ ట్రంప్ మీ అందరూ తెలుసు కదా. సో ఈ ట్రంప్ ఒక సన్ ఈయన, సో ఎల్డర్ సన్ అయితే ఈయనైతే ఇక్కడ ఒక బిగ్ అనౌన్స్మెంట్ అయితే చేయడం అయితే జరిగింది. సో యుఎస్ బేస్డ్ క్రిప్టో కరెన్సీ ప్రాజెక్ట్స్ విల్ బెనిఫిట్స్ ఫ్రమ్ జీరో క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్. సో ఇక్కడ జీరో క్యాపిటల్ గెయిన్ అంటే సో వీళ్ళు ఇక్కడ ఎలాంటి క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అయితే కట్టాల్సిన పని లేదు. సో దీనివల్ల అయితే ఈ కాయిన్స్ అయితే ఇక్కడ పంప్ అయితే అవడం అయితే జరుగుతాయి. సో ఇక్కడ చూసుకుంటే చూడండి, సో యుఎస్ఏ ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఎప్పుడైతే ట్రంప్ అయితే ఈయన ప్రెసిడెంట్ గా విన్ అయ్యారు, సో అప్పటి నుంచి వీళ్ళు క్రిప్టోకి ఏంటంటే చాలా ప్రాధాన్యత అయితే ఇస్తున్నారు. సో ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాడ నుంచి ఇక్కడ వెబ్3 అయితే వీళ్ళు స్ట్రాంగ్ అయితే సపోర్ట్ చేసి ఏంటంటే క్రిప్టోని అయితే గ్రో చేయాలనుకుంటున్నారు. సో ఎక్కువ నాలెడ్జబుల్ ప్రాజెక్ట్స్. సో ఇక్కడ చాలా మంది వాళ్ళ వాళ్ళ కంట్రీస్ లో చూసుకుంటే ఇప్పుడు మన ఇండియాలో చూసుకుంటే పాలిగాన్ ఉంది. సో అది ఇండియా బేస్డ్ బ్లాక్ చైన్ క్రిప్టో కరెన్సీ. సో అలాగే చూసుకుంటే ఒక్కొక్క కంట్రీకి అయితే ఒక్కొక్క క్రిప్టో కరెన్సీ అయితే ఉంది గైస్. సో ఇక్కడ చూసుకుంటే చాలా క్రిప్టో మెయిన్ ఫండమెంటల్ కాయిన్స్ అంతా మనం చూసుకుంటే యుఎస్ఏ నుంచినే మనకు వరల్డ్ వైడ్ అయితే రావడం అయితే జరిగింది. సో దాంట్లో ఒకటైతే చూసుకుంటే ఇక్కడ వీళ్ళైతే ఒక మంచి బంపర్ ఆఫర్ అయితే ఏంటంటే ఈ క్రిప్టో ప్రాజెక్ట్స్కి అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో వీళ్ళు ఇంకా ఏంటంటే చాలా లైక్ ఉన్నాయి కదా మిగతా క్రిప్టో కరెన్సీస్ కూడా ఏంటంటే వీళ్ళు ఆఫర్ అయితే చేస్తున్న ప్రాజెక్ట్స్కి మా యుఎస్ఏలో వచ్చి మీరు కంపెనీ పెట్టుకోండి. సో మీకు కూడా ఏంటంటే ఇక్కడ జీరో క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అయితే ఇక్కడ మేము మీకు కూడా ఆ రూల్ని అయితే పాస్ అయితే చేస్తాం. మీ ప్రాజెక్ట్స్ అయితే మీరు ఎలాంటి ట్యాక్స్ అయితే కట్టాల్సిన అవసరం లేదు. సో మీ నాలెడ్జ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ఆ ప్రాజెక్ట్స్ని అయితే ఏంటంటే వరల్డ్ వైడ్ తీసుకొని వెళ్ళి సో ఇంకా ఏంటంటే మంచి మంచి ప్రాజెక్ట్స్ వస్తూ ఏంటంటే ఇక్కడ జాబ్ని అయితే క్రియేట్ చేయమని అయితే ఇక్కడ చెప్తున్నారు గైస్. సో వీళ్ళైతే సో ఇదేంటంటే ఒక గుడ్ న్యూస్ అయితే మనం చెప్పుకోవచ్చు. సో ఏదైతే యుఎస్ బేస్డ్ క్రిప్టో ప్రాజెక్ట్స్ ఉన్నాయి, సో ఆ క్రిప్టో ప్రాజెక్ట్స్ ఏంటని కూడా మీకు తెలుసుకోవాలని ఉంది కదా గైస్. ఇక్కడ మీరు కాయిన్ మార్కెట్ క్యాప్లోకి వెళ్ళిపోతే సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఎప్పుడైతే ఈ ఒక న్యూస్ అయితే రావడం అయితే జరిగింది, సో మన కాయిన్ మార్కెట్ క్యాప్ లో కూడా ఏంటంటే ఇక్కడ మేడ్ ఇన్ యుఎస్ఏ. సో మేడ్ ఇన్ యుఎస్ఏ అని ఒక ట్యాగ్ లైన్ అయితే వచ్చింది చూడండి. సో దీని మీద క్లిక్ చేశారనుకోండి, సో చూసుకుంటే ఇక్కడ యుఎస్ఏలో ప్రెజెంట్ ఏ కాయిన్స్ ఇక్కడ మనకి యుఎస్ఏ గవర్నమెంట్ అంటే యుఎస్ఏ స్టేట్ లో అంటే కంట్రీలో ఇక్కడ రిజిస్టర్ అయ్యి ఉన్నాయో సో చూసుకుంటే XRP. సో అందుకే చూడండి ట్రంప్ ఒక లార్జ్ రేంజ్ లో కొనడం అయితే జరిగింది. మన XRP గురించి ఒక వీడియో అయితే చేసేసి ఆ టైంలోనే సో చూసింటే సో ఏ లెవెల్స్ లో బై చేయాలనేది కూడా నేను అక్కడ చెప్పాను. సో ఆ వీడియో చూడండి. సో ప్రెజెంట్స్ ఆ లెవెల్
అయితే వస్తున్నాయి. సో ఈ టైంలో దీన్ని బై చేయొచ్చా? చేయకూడదా? అనేది కూడా మీకు అక్కడ ఉంటుంది. చూసుకుంటే సోలానా చూడొచ్చు. సో యూఎస్‌డిసి, సో యూఎస్‌డిసిలోనే ట్రంప్ చాలా వరకైతే కాయిన్స్ కొంటూ ఉంటారు. సో ఇంక మీకు తెలుసు డాజ్ కాయిన్, అలాగే చూసుకుంటే కార్డానో, సో కార్డానో తర్వాత చైన్ లింక్, నేను మీకు చైన్ లింక్ చెప్తానే ఉన్నా. సో చైన్ లింక్ కూడా కిందకొచ్చినప్పుడు బై చేస్తూ ఉండండి అనేసి. సో నేను చెప్పిన ప్రతి కాయిన్ కూడా చూసుకుంటే దాదాపుగా ఏందంటే యూఎస్ఏ మేడ్ కాయిన్. సో యూఎస్ఏ అక్కడ ఉన్న వాళ్ళు డెవలపర్స్ డెవలప్ చేసిన కాయిన్స్. సో ఈ ప్రాజెక్ట్స్ అంతా అయితే ఇప్పుడు జీరో క్యాపిటల్ ట్యాక్స్ అయితే ఇక్కడ వీళ్ళకైతే రూల్ అయితే పాస్ అయితే అవ్వడం అయితే జరిగింది. సో ఇప్పుడు మన ఇండియాలో చూసుకుంటే సో క్రిప్టో ట్రేడ్ చేసే 30% ట్యాక్స్ అయితే ఉంది గైస్. సో ఇప్పుడు ఇండియా కూడా ఏంటంటే ఇలా ఒక లైక్ బిగ్ కంట్రీ, ఇక్కడ చాలా వరకు బాగా మనీ ఉన్న కంట్రీనే ఇక్కడ ఈ డెసిషన్ తీసుకునిందంటే సో ఇండియా కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు టాలెంట్ మొత్తం ఏంటంటే ఇప్పుడు మన ఇండియాలో ఉన్న ప్రాజెక్ట్స్ కూడా ఏంటంటే పోయి యూఎస్ఏలో రిజిస్టర్ చేసుకొని సో అక్కడ వాళ్ళు ఈ ఒక్క ఫండమెంటల్ అయితే వీళ్ళు చాలా వరకు అయితే చాలా స్ట్రాంగ్ అయితే యూజ్ చేసుకోగలుగుతారు. సో వాళ్ళ ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేసుకొని సో ఈ వచ్చే గెయిన్ అంతా ఏంటంటే సో దాదాపుగా అయితే ఇక్కడ గవర్నమెంట్ కి అయితే వెళ్తుంది. ఎందుకంటే చాలా మంది క్రిప్టోలో ట్రేడ్ చేస్తుంటే సో ఆ ప్రాజెక్ట్స్ కూడా ఏంటంటే వాళ్ళ ఓన్ కంట్రీలో లైక్ అక్కడ లైక్ డెవలప్ అయినా అనుకోండి. సో ఆ కంట్రీ అయితే దాదాపుగా ఏంటంటే టెక్ పరంగా అయితే బాగా డెవలప్ అయితే అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో ఇప్పుడు ఈ ఒక రూల్ వల్ల అయితే చాలా ప్రాజెక్ట్స్ అయితే ఇప్పుడు ఏంటంటే ఇంపోర్ట్ అదే ఎక్స్పోర్ట్ అయితే చేసుకుంటున్నారు. సో ఇక్కడ నుంచి వాళ్ళ ఆఫీస్ అయితే ఏంటంటే యుఎస్ఏలో షిఫ్ట్ చేసుకుంటున్నారు. సో చూసుకుంటే అవలాంచే, స్టెల్లర్, సో ఎక్స్ఎల్ఎం, సో చూసుకుంటే హెచ్ బార్. సో హెచ్ బార్ గురించి మనం ఓల్డ్ వీడియోస్ లో అయితే మాట్లాడుకున్నాం. సో హెచ్ బార్ చూసుకుంటే ప్రెజెంట్ కూడా చాలా మంచి ప్రాఫిట్ అయితే ఇస్తుంది. సో బిట్ కాయిన్ క్యాష్, లైట్ కాయిన్, సో ఎస్యుఐ చూసుకుంటే ఇవన్నీ ఏంటంటే ఇవి యుఎస్ఏ మేడ్ ప్రాజెక్ట్స్. సో యూనిసెఫ్, సో ట్రంప్ అఫీషియల్ ట్రంప్, సో నేను ట్రంప్ అఫీషియల్ గురించి కూడా రీసెంట్ గా అయితే దీని ప్రైస్ ప్రిడిక్షన్ గురించి కూడా మీకు చెప్పడం అయితే జరిగింది. సో ఎక్కడ బై చేయాలని. సో టాప్ 3 మీమ్ కాయిన్స్ వీడియో అయితే వెళ్ళి చూడొచ్చు. సో నియర్ ప్రోటోకాల్, ఆవే, సో గాలా కూడా ఏంటంటే మనకి మేడ్ ఇన్ యుఎస్ కాయిన్ కాబట్టి సో అండో గురించి కూడా మీరు చూసుకోవచ్చు. సో యాప్టా, ఫైల్ కాయిన్, ఓపీ గురించి అయితే నేను మీకు 3 ఇయర్స్ బ్యాకే మన ఛానల్లో అయితే చెప్పాను. సో బై చేసింటే సో ఓపీలో కూడా ఏంటంటే ఒక మూమెంట్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఆల్రెడీ మీరు ప్రాఫిట్లోనే ఉంటారు. ఓపీ నేను ఆ టైంలో చెప్పినప్పుడు కొన్న వాళ్ళైతే సో టీటా కానీ సో ఇక్కడ నేను చాలా కాయిన్స్ అయితే మీతో ఆల్రెడీ మంచి ఫండమెంటల్ కాయిన్స్ అయితే షేర్ అయితే చేసుకున్నాను. సో ఐఎన్జీ కూడా చూసుకుంటే ఇది కూడా మీతో నేను షేర్ చేసుకున్నాను. సో చూసుకుంటే ఇక్కడ మనకి చాలా కాయిన్స్ అయితే ఉన్నాయి గైస్. సో తీస్తా ఉంటే వస్తూ ఉంటుంది. సో దగ్గర చూసుకుని ఇక్కడ చూసుకుంటే ట్రంప్ వాళ్ళ వైఫ్ కాయిన్ కూడా ఏంటంటే మేడ్ ఇన్ యుఎస్ఏ, మీ అందరికీ తెలుసు రీసెంట్ గా అయితే లాంచ్ అయింది. సో ఏకేటి ఇక్కడ కాంపౌండ్, సో ఇవన్నీ ఏంటంటే యుఎస్ఏ మేడ్ అయితే ఉన్నాయి. సో వీటిలో మీరు ఏమన్నా హోల్డ్ చేస్తుంటే సో ఏదైతే ఎక్స్ఆర్పి, సోలానా, సో ఇవన్నీ కార్డాన్ ఇవి కాకుండా మీరు ఇంకేమన్నా హోల్డ్ చేస్తుంటే కింద అయితే కామెంట్ అయితే చేయండి గైస్. సో ఐఓటిఎక్స్ కూడా ఈ మధ్య బాగా దీని పేరు అయితే వినిపిస్తుంది. సో ఇవన్నీ ఏంటంటే యుఎస్ఏ కాయిన్స్ అయితే మనం చూసుకోవచ్చు. సో కార్డైనా చూసుకుంటే చూడండి గైస్. సో నేను చెప్పిన కాడ నుంచి ప్రెజెంట్ ప్రైస్ అయితే 0.74 దగ్గర అయితే ట్రేడ్ అయితే అవుతుంది. సో మనం ఇది 0.10 దగ్గర ఉన్నప్పుడు చెప్పాం. సో ఆ టైంలో కూడా చాలా మంది అయితే కార్డైనా నుంచి కూడా ఏంటంటే మంచి ప్రాఫిట్ అయితే ఎర్న్ చేసుకోవడం అయితే జరిగింది. సో చూసుకుంటే ఏంటంటే యుఎస్ఏ అయితే ఇక్కడ బిగ్ మూవ్ అయితే చేయబోతుంది. సో చూసుకుంటే మనం ఈవినింగ్ ఆఫ్టర్నూన్ ఒక వీడియో చేసాం. సో స్టాక్ మార్కెట్ నుంచి ఏంటంటే చాలా మంది ఏంటంటే ఇప్పుడు క్రిప్టోలోకి అయితే ట్రేడ్ చేయడానికి అయితే వస్తున్నారు. సో స్టాక్ మార్కెట్ నుంచి చాలా వరకు అయితే మనీ అయితే బయటకి అయితే వస్తుంది. సో స్టాక్స్ అన్ని సేల్ చేసి అయితే సో ఏదైతే లాంగ్ టర్మ్ పెట్టేసి మిగతావన్నీ ఏంటంటే వాళ్ళు షార్ట్ టర్మ్ మనీ అయితే తీసుకొచ్చి ఏంటంటే డైరెక్ట్ గా అయితే ఇక్కడ మనం చూసుకుంటే క్రిప్టోలో అయితే పెడుతున్నారు గైస్. సో చూసుకుంటే ఎక్స్ఎన్ఓ, డిజీ బైట్ కూడా నేను మీకు లైక్ 2 ఇయర్స్ బ్యాక్ అయితే చెప్పే డిజీ బైట్ కూడా. సో ఇంకా ఏంటంటే అక్కడ నుంచి కూడా చాలా లోక్ అయితే వచ్చింది. సో డిజీ బైట్ మీద అయితే ఒక స్కోప్ అయితే ఉంది గైస్. సో ఇదైతే ఫ్యూచర్ లో బుల్ రన్ లో మంచి ప్రాఫిట్ అయితే ఇచ్చైతే వెళ్తుంది గైస్. సో ఇప్పుడు ఎవరన్నా ఆల్రెడీ డిజీ బైట్ బై చేస్తుంటే హై లెవెల్స్ లో సో ఎడ్జ్ చేసుకునే దానికైతే చూడండి గైస్. సో మీ దగ్గర మనీ ఏమైనా ఉంటే లిటిల్ బిట్ సో దీన్ని ఎడ్జ్ అయితే చేసుకోవచ్చు ఇక్కడైతే చూసుకుంటే. సో ఇలా చూసుకుంటే చూడండి. సో ఈ కాయిన్స్ అన్ని ఏంటంటే యుఎస్ బేస్డ్ కాయిన్స్. సో ఇక్కడ చూసుకుంటే సో దీంట్లో ఫండమెంటల్ స్ట్రాంగ్ గా మీకు చాలా నేమ్స్ అయితే ఆల్రెడీ ఇనే ఉన్నారు. సో ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ అయితే మనకి గాలా కూడా ఉంది. సో మనకి చాలా మ్యూజిక్ కాయిన్ కూడా ఉందనేసి నేను ఇప్పుడే చూశాను. సో అది కూడా ఎక్కడైనా మనకి అవైలబిలిటీలో అయితే మీతో షేర్ చేసుకుంటా. సో ప్యాంగ్విన్ కూడా అయితే ఇక్కడ చూసుకుంటే మనకి యుఎస్ మేడ్ కాయిన్. సో గాలా అయితే ఇక్కడ ఉంది చూడండి గైస్. సో ఇవన్నీ ఏంటంటే
ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే 0% క్యాపిటల్ గెయిన్ కిందకైతే వచ్చాయి కాబట్టి సో ఇప్పుడు ఫుల్ ఏంటంటే ఇవి హైప్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇంతకుముందు వచ్చిన ప్రాఫిట్‌లో ఏంటంటే ఖచ్చితంగా గవర్నమెంట్‌కి టాక్స్ కట్టాల్సింది వస్తుంది కదా! సో ఇప్పుడు అది జీరో చేసేసారు కాబట్టి క్యాపిటల్ మీద వచ్చే గెయిన్‌ని. సో కాబట్టి ఏంటంటే ఇక్కడ నుంచి ఏంటంటే ఇవి కొద్దిగా బాగా ఫాస్ట్‌గా గ్రో అయ్యే ఛాన్స్ అయితే మనకు కనిపిస్తుంది. సో అలాగే ఇంకా చాలా ప్రాజెక్ట్స్ అయితే ఏంటంటే యూఎస్ఏలోకి వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. సో వాటి గురించి మీకు అప్డేట్స్ కావాలంటే నా టెలిగ్రామ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఏమన్నా ప్రాజెక్ట్స్ గాని ఇక్కడ యూఎస్ఏకి గాని షిఫ్ట్ అయ్యాయనుకోండి. సో మన టెలిగ్రామ్ ఛానల్‌లో చాలా ఫాస్ట్‌గా అయితే నేనిక్కడ అప్డేట్ అయితే ఇస్తా గైస్. సో మీ సపోర్ట్ వల్ల నాకు 1K సబ్స్క్రైబర్స్ అయితే రావాలని అయితే నేను అనుకుంటున్నా. సో దానివల్ల నాకు బాగా మోర్ మోటివేషన్ అయితే మీ నుంచి అయితే దొరుకుతుందని అయితే నేను ఆశిస్తున్నా గైస్. సో ఈ ఒక స్టేట్మెంట్ మీద మీ అభిప్రాయం ఏంటో సో కింద కామెంట్ అయితే చేయండి. సో ఈ వీడియోకి లైక్ చేయడం వల్ల ఏంటంటే చాలా మందికి అయితే తెలుస్తుంది కాబట్టి సో ఇక్కడ ఏంటంటే ఒక హ్యూజ్ రేంజ్ ఆఫ్ ఆహ్, లైక్ పబ్లిసిటీ తెలిసిందనుకోండి. సో, ఒక యూఎస్ఏనే చేస్తుందంటే, సో, ఇప్పుడేందంటే కొత్త కొత్త వాళ్ళు గూడా రావడానికి, సో, మంచి ప్రాజెక్ట్స్‌ని సెలెక్ట్ చేసుకోవడానికైతే బాగుంటుంది. సో, ఇది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయడానికైతే చూడండి. సో, ఈ వీడియో అయితే అలాగైతే వీడియోకైతే లైక్ చేయండి గైస్. సో, మీ నుంచి నేను కోరుకునే ఏకైక రిక్వెస్ట్ అయితే సో, ప్రతి వీడియో నేను పెట్టే వీడియోకి మీకు లైక్ చేస్తుంటే, సో, ఇంగా ఇలాంటి కంటెంట్ అయితే మీతో షేర్ చేసుకోవడానికైతే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. సో, ఇక్కడ